ఇదంతా ఫస్ట్ జన్మ గురించి మాత్రమే జరుగుతుంది. ఈ ఫస్ట్ పోరాటం జన్మ గురించి పోరాటం చేస్తున్నావు, మరి సెకండ్ జన్మ రాణిగా ఉన్నావు కాబట్టి అప్పుడు కూడా అదే రిపీట్ అయింది నాకు. అంటే సెకండ్ కూడా విగ్రహాలు తీయడము చేద్దాం అనేది వాటి కోసమే చనిపోయాం మళ్ళీ. ఓకే, సో పక్కన తీసుకొచ్చావు అన్న, మీ పేరు చెప్పాను కదా, నా పేరు శ్రీనివాస్. నాగ కార్తికేయ గత జన్మ. గత జన్మ అది ఫస్ట్ పేరు. సో గతంలో మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నాగ కార్తికేయని తీసుకొస్తా అని చెప్పి చెప్పడం ప్రేమిస్తున్నా అని చెప్పలేదు, ప్రేమిస్తున్నా అని చెప్పాను. తర్వాత వచ్చినప్పుడు మేము దీనికోసం ఫైట్ చేస్తాం దీని వరకే అని చెప్పాను. తీసుకొస్తాను కూడా ఒకసారి నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలు చెప్పానండి. చెప్పిన తర్వాత కూడా ఎవరికి మైండ్ కి స్ట్రైక్ అవ్వలేదు. ఫస్ట్ అయితే నేను రివీల్ చేసేసాను ఇతనే అని చెప్పేసి. బట్ మీడియా ఎవరు చూడసారో, జనాలు చూసారో లేదో, గమనించారో లేదో నాకు తెలియదు. ఫస్ట్ చూపించాను, మళ్ళీ సెకండ్ టైం కూడా నేను చూపిస్తున్నా. ఓకే, సెకండ్ టైం కూడా చూపిస్తున్నారు. సో మీ పేరు చెప్పారన్నా? పూర్వ జన్మలో నాగ కార్తికేయ, ఈ జన్మలో శ్రీనివాస్. సెకండ్ జన్మలో ఒక రాజు కూతురా? కూతురు కాదు, రాణి. ఓకే, సెకండ్ జన్మ కూడా ఇద్దరు కలిసే ఉన్నారా? ఇద్దరం కలిసే ఉన్నాం. ఫస్ట్ జన్మలో కూడా కలిసి 2 టైమ్స్ కలిసే ఉన్నామండి. మరి థర్డ్ జన్మకి ఏమైందంటే ఏం చెప్తారు మీరు? థర్డ్ జన్మలో నేను ముందు పుట్టాను, అమ్మాయి లేటుకు పుట్టింది, వయసులు తేడా ఉన్నాయి. నాకు 52, అమ్మాయికి 22. ఒక దైవ కార్యానికి పుట్టాం కాబట్టి దైవ కార్యం, ఆ విజయనగరం టెంపుల్లో విగ్రహాలు బయట ఉన్నాయి. ఆ విగ్రహాలు తీసి అభిషేకాలు చేసి పునఃప్రతిష్ఠ చేయాలని ఆ రోజు సంకల్పం అనుకున్నాం. ఈ రోజు అది నెరవేర్చడానికి నా సహకార్యాలు అందిస్తానని అమ్మాయికి సపోర్ట్ చేయడానికి నిలబడ్డాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కేరళ, ఆ యొక్క ఆరోగ్య తలుపు తెరవడానికి మేము చేస్తున్న ప్రయత్నం. ఫస్ట్ జన్మలో తెలుసు మీకు, మళ్ళీ ఎలా మీకు టచ్ లోకి వచ్చాడు తను? ఇప్పుడు అంటే మీడియాలో నేను చెప్పాను, ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనకు కాల్ చేశాడు. నాకు ఫోటో చూపించండి. ఫస్ట్ అయితే నేను ఎవరితో మాట్లాడినండి, మా మమ్మీనే మాట్లాడుతుంది, నా ఫోటో చూపించండి అమ్మ, నన్ను గుర్తుపడుతుంది అని తను చెప్పాడు. చూపించాడు, గుర్తుపట్టాను. మమ్మీ తెలుసుకోవాలి ఇతను ఏంటి సంబంధం, అసలు ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకు చూడాలనిపిస్తుంది, ఫస్ట్ తెలుసుకోవాలి నా విషయాలు చూడాలనిపిస్తుంది. తర్వాత వచ్చేసి నా గురించి కొన్ని చెప్పాడు. ఫస్ట్ నా గురించి అయినా కొన్ని అయినా సరే తను ఎలా చెప్పగలిగిండు, మామూలు మనుషులకి అసాధ్యమైన పనులన్నీ తను ఎలా చెప్పాడు అని నేను తెలుసుకోవాలని వెళ్ళాను. ఏం చెప్పారన్న మీరు? ఈ అమ్మాయికి గత జన్మలో చేసినాయి అంటే కోనేరులో స్నానం చేయడము, శివలింగాన్ని తయారు చేసి అభిషేకించడము, ఇవన్నీ ఆ జన్మలో ఒక నాగమణి కోసం కాపాడడం కోసం చనిపోయిన సంఘటన, దుష్టులు, కొన్ని దుష్టపాములు కూడా ఉంటాయి కదా, అప్పుడు ఇచ్చాదారి నాగులు, సగం మనుషులు సగం పాములు ఇట్లా ఉంటాయి, వాళ్ళ నాగమణి కోసం అంతం చేయడం, ఇవన్నీ చెప్పాను అమ్మాయి. చెప్పినప్పుడు ఇది నిజమేనా అంటే నేను ఇవన్నీ మీడియాలో చెప్పలేదు కదండి. ఫస్ట్ అయితే నేను మీడియాలో చెప్పనప్పుడు అతనైనా సరే ఫేక్ అని నేను రిలీజ్ చేసుకోవాలి కదా. నాకు సిమ్టమ్స్ ఏంటి, అతనికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, అప్పుడు జరిగినదంతా చెప్పాలి కదా, కథ మొత్తం మాకు చెప్పాలి కదా. అప్పుడు ఏమేమి జరిగింది ప్రతిదీ పర్టికులర్ గా నాకు చెప్పాలి. చెప్పండి నేను కూడా రష్ చేయకూడదు. ఏ మనిషిన అవును నేనే నాగ కార్తికేయను అని వస్తూ ఉంటారు. వచ్చినంత మాత్రాన మనము వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోకుండా నాకు కూడా గుర్తున్నప్పుడు అతనికి ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. ఒకరికి గుర్తు లేకపోతే ఇంకొకరికి గుర్తు అనేది ఉంటది కదా. ఒక కార్యం కోసం వచ్చినప్పుడు ప్రతిదీ వాళ్ళకి పిన్ టు పిన్ గుర్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు మీ పరిచయం మళ్ళీ థర్డ్ జనరేషన్ లో ఏర్పడ్డది. ఎప్పుడు మీరు మీట్ అయినప్పుడు కొన్ని సంఘర్షణలు అయినాయని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఇలా వర్షం పడడం, ఆ వర్షం నేను ఆల్రెడీ చెప్పాను, వర్షం పడుతుంది అంటే కనుక మేము కలిసి ప్రకృతి వల్లనే కలుస్తాం అని చెప్పా. అంటే అప్పుడు మార్పులు జరుగుతాయన్న, వర్షం పడింది, ఉరుములు, పెద్ద గాలి, వాన, ఇవన్నీ జరిగాయి. కలిసినప్పుడు జరిగినప్పుడు అంటే నన్ను మీట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మొదలైన కాడి నుంచి అక్కడికి నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షమే. గుంటూరు వచ్చేంత వరకు పడుతూనే ఉంది. మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ చూడగానే? అమ్మాయి దైవ కార్యం నాకు తెలిసిపోయింది, తెలుసుకున్నా. ఈ అమ్మాయి నాగకన్య కాదని చాలా మంది విమర్శలు చెప్తున్నారు కదా. ఈ అమ్మాయి నాగకన్య, నిజమైన నాగకన్య నిరూపించాలనుకున్నా. నిరూపించి ఈ అమ్మాయి చేయబోయే విగ్రహాలు అవి బయటికి తీసి ప్రజల చేత పూజలు అందుకునేలా చేయాలి, సపోర్టింగ్ నిలబడాలని పిలిపించి సపోర్టింగ్ నిలబడ్డారు. ఓకే, మీ ఇద్దరు కలయిక థర్డ్ జనరేషన్ లో కలిసినప్పుడు గత జన్మలు అవన్నీ గుర్తు వస్తుంటాయి కదా? గుర్తుంటాయి, కొన్ని చెప్పడానికి ఉండదు, దైవ రహస్యాలు ఉంటాయి కదా కొన్ని. దాంట్లో ఒకటి చెప్పడం వల్లే నాకు చాలా రూమర్స్ వస్తున్నాయి. చెప్పనప్పుడేమో చెప్పలేదని చెప్పారు, చెప్పిన తర్వాతనేమో మళ్ళీ దానికి ఒకటి పెట్టారు. అంటే నిజాలు చెప్పే కొద్దీ నిజాలు చేదుగా ఉంటాయి అన్నమాట. తీసుకోలేరు కొంతమంది. ఆ నిజం చెప్పింది నేను, తర్వాత తీసుకోలేంది వాళ్ళు. చెప్తూ ఉంటే నేను మగధీర సినిమా చూసిన, ఒకటి మగధీర, మగధీర ఇద్దరు కలిసినప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు చెప్తున్నా, ఇట్లా ఒకదాని ఒకటి పై నుంచి మెరుపులు వస్తాయి కదా,
అలాంటి స్టోరీ అంటే పాత రకమైన స్టోరీ మీరు ఏదైనా చెప్తున్నారేమో అని చెప్పి కూడా సరే నేను బయట చెప్పొచ్చు చాలా మంది స్టోరీ, అంటున్నారు. నేను ఆ స్టోరీ చెప్పొచ్చు అనుకో, అమ్మాయి ఎలా చెప్తుంది? అదే సేమ్ అనేది తనకి నాకు ఎలా గుర్తుందండి. అంటే ఇద్దరు కలిసి ఫస్ట్ ఇద్దరు కాల్ తను మాట్లాడి ఉండేది గుంటూరు, నేను ఉండేది హైదరాబాద్. పక్క పక్కనే కదా, ఎంత లేదు నేను గుంటూరు ఫస్ట్ లేదు కదా. నేను ఇంతవరకు ఇద్దరు చూడలేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ముందు వాళ్ళ అమ్మగారు మాట్లాడారు, ఫస్ట్ వాళ్ళ మా అమ్మగారు మమ్మీనే వినండి. మాట్లాడినప్పుడు తర్వాత అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి మాట్లాడేటప్పుడు వచ్చి పాపం నిలబడదు అక్కడ నాకు. అంటే మీ ఇంటర్వ్యూ వాస్తవంగా కొన్ని క్వశ్చన్ అడుగుతున్నామా, ఓకే అడుగు. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అడగండి. పౌర్ణమి రోజు అసలు ఏం జరుగుతుంది మీకు? అంటే పౌర్ణమి రోజు కుబుసం వదులుతానని చెప్పాను. అంటే నాకు ఊడిపోతుంది అది నేచర్ వల్ల, అంటే ఇంకా పాములకి నేచర్. తర్వాత వచ్చేసి నాకు దేవుడు నేచర్ ఇచ్చింది వాళ్ళకి అన్నిటికీ. నాకు పౌర్ణమికి కుబుసం వస్తుంది, రాలిపోతుంది. పౌర్ణమి గడిగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది, పెయిన్ ఉంటుంది, మైకం ఉంటుంది. అది వదిలినంత వరకు ఎవరితో మాట్లాడరు, తినరు, ఏమి చేయరు. అంటే అది వదిలిన తర్వాత తినొచ్చేమో కానీ ముందు తినలేరు. మీకు ఎప్పుడు తెలిసింది ఇలా? ఇది 18 years పడ్డప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ కావడం? నాకు 18 నుంచి స్టార్ట్ అయింది. గతం అనేది గుర్తున్నది మాత్రం 9 years నుంచి. ఫస్ట్ జన్మలు ఇద్దరు పాములు కాబట్టి, నాగకన్య మీరు కాబట్టి, మీరు ఏం పాము అప్పట్లో? అంటే పాములలో కూడా పేర్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి. కార్తికేయ మీరు నాకు సో ఆ జన్మలో ఇద్దరికి పెళ్ళైన సందర్భాలు గుర్తున్నాయా మీకు? ఇంకా ఉంది, ఒక్కరిని షేర్ చేసుకుంటారా? చెప్పండి. అంటే ప్రతిదీ అనేది ఒక దానికి ముడిపడి ఉంది. దాని గురించి నేను చెప్పినందుకే కొంతమంది నన్ను చెప్తున్నారు కిడ్నాప్లు అంటారు. అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను చెప్పాడు, ఆ అమ్మాయి నాగకన్య అంటుంది, నేను నిధుల గురించి మాట్లాడలేదు. ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఆ హుండీ నిండిపోతుంది, అమ్మాయితో ఏవేవో పూజలు చెప్పిస్తున్నారు. తర్వాత వచ్చేసి అమ్మాయి ఎవరెవరో అంటే ఏమో దోషాలు అంటారు కదా, దోషాలు పోటెత్తుతున్న జనం, దోషాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారనమాట. ఒకసారి మీరు వచ్చి చెకప్ చేసుకోండి, తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటర్వ్యూలలో, అంటే వాళ్ళకి ఉన్న పర్సనల్ ఛానల్స్లలో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మీరు నన్ను అడగాలి కదా, మిమ్మల్ని నన్ను అడిగి మీరు నా దగ్గర వచ్చిన తర్వాత తెలుసుకొని మాట్లాడాలి. అవేం తెలుసుకోకపోకుండా అమ్మాయిని చెట్టుకు కట్టేసి గ్రద్దలను ముంగీసలను వదిలి ఆ అమ్మాయి నిధులు ఎక్కడ ఉన్నాయో చెప్పమనండి, తీయమని అంటున్నాడు. అతనికి ఏమైనా కరెక్ట్ అనిపించింది? బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏమని? మా దగ్గర రండి, తీసేస్తాము, మేము చెప్పినట్టేనండి, రాకపోతే మీ అంత చూస్తాము. సెకండ్ టైం అనుకునే మా టెంపుల్లో ఇంతవరకు హుండీ లేదు 14 సంవత్సరాల నుంచి. 14 సంవత్సరాలు హుండీ పెట్టాను నేను. వచ్చిన వాళ్ళు రూపాయి నేను వాళ్ళకే నేను ఎక్కడైనా తీసుకొచ్చి అన్నం. అంటే హుండీ అనేది కామన్, ప్రతి టెంపుల్లో పక్కా హుండీ ఉంటది, పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా హుండీ ఉంటది. ఎందుకు హుండీ ఎందుకు పెట్టరు మీరు? హుండీ పెట్టానంటే హుండీ నేను పెట్టింది దేవాలయము నా భక్తి కోసం కాదు, ఆదాయం కోసం కాదు, సంపాదించడానికి కాదు, జనం కోసం, జనం బాగుపడడం కోసం. ఎన్నో అంటే స్వయంభూ దేవాలయం, స్వయంగా పుట్టేసి గర్భగుడిలో 2 పాములు ఉన్నాయి, బయట ఒక పాము ఉంది, లోపల శివలింగం, బయట మళ్ళీ ఇంకో ప్రణతిరి శివలింగాన్ని ప్రతిష్ఠించే ఈ మధ్య కాలంలో. తర్వాత అమ్మవారు ఉంది 9 శిరస్సులతోటి, ఎల్లమ్మ తల్లి. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు. నేను ఎక్కడైనా తీసుకొచ్చి అలా పెడతా. బీదోళ్ళకు, ముసలోళ్ళకు బాగాలేకపోతే ఇంజక్షన్ చేపిస్తా, టాబ్లెట్ తెచ్చిస్తా, చీరలు ఇలాంటి పంచుతుంటాను నేను. అన్నదానాలు ఎక్కువ నాకు. ఏ రూపాయి నాకు ఎవరైనా ఇచ్చినా కానీ అదే పెడతాను నేను వస్తుంటప్పుడు. అప్పుడు హైదరాబాద్ 3 రోజులకు 4 రోజులకు పిలిపిస్తుంటారు నన్ను. వాళ్ళు కార్లకి ఎంతైనా పెడతారు ఖర్చు, నేను రూపాయి అడగని తీసుకోండి. అంటే నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం, లైక్ గురువులు కానీ, లేకుంటే పూజలు చేసిన వ్యక్తులు కానీ, బ్రాహ్మణులు కానీ, సో పెద్ద పెద్ద వ్యక్తులకు కూడా ఉంటాయి మెడల చైన్ లాంటివి, అలాంటివి ఉంటాయి. మరి మీరు చూస్తే చాలా సింపుల్ గా ఉన్నారు. సింపుల్ గా అంటే నేను గురువుని కాదు, ఓన్లీ ఒక భక్తుని, సేవకుని. నాకు గురుపదేశం లేదు. ఏదో వాళ్ళు చూపిస్తున్నారు, చెప్తున్నా అంతవరకే. ఇది అనేది వేషాధారణ, ఆర్భాటం కోసం, భక్తి కోసం, కోటి కొరకు కోటి విద్యలు అనేది. ఆ సమయానికి వేస్తారు, ఆ సమయానికి మారుస్తారు. ఒక పాదయాత్ర వేసేటప్పుడు నేను మారుస్తా బట్టలు, గుళ్ళో ఏదైనా చేసినప్పుడు మారుస్తా. మిగతా టైంలో నేను సింపుల్గా ఇలానే ఉంటాయి. ఇప్పుడు ఈ యంత్రాలు మనం కాపాడతాయా, ఈ రుద్రాక్షలు మనం కాపాడతాయా? దైవం రాసిన లిఖితమైన రాత ఉన్నప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోవాలో దేవుడు రాస్తాడు కదా, మనిషి చచ్చిపోయేది ఒకసారి కదా. తప్పు చేస్తే తల తీసుకోవాలా, లేకపోతే దేవుడి కోసం పోరాటం చేయాలి. హిందూ సనాతన ధర్మం అనేది దీంట్లోనే ఉంటది. చాలా మంది అలా మాలాగా ప్రయత్నిస్తే ఎందుకు హిందువుల సనాతన ధర్మం తగ్గిపోద్ది కదా. ప్రతి ఒక్కళ్ళు లోపల కూర్చొని అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరో ఇంటర్వ్యూలు తీస్తున్నారు, మీరు వచ్చి 4 మాటలు చెబుతున్నారు. ప్రజలు లేకొచ్చు ఏదన్నా ఒక్కటి చేశారా? మేము చేస్తున్నాం. ఎవరు? మేము అన్నదానాలు చేస్తున్నాం. మేము నమ్మమని చెప్పట్లేదే, మేము నమ్మమని చెప్పట్లేదు. మా దారి అక్కడ దాకా దేవుడు నడిపిస్తాడని చూస్తున్నాం. విజయనగరం టెంపుల్ దగ్గరికి, అనంత పద్మనాభ స్వామి దగ్గరికి ఎంతో మేధావులు, పీఠాధిపతులు, నాగసాధువులు, అఘోరాలు ఉన్నారు. వాళ్ళు తీయలేము, మేము తీయలేదు, వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఎక్కడో మారుమూలు ఉన్న వాళ్ళు అంటారు. మారుమూలు ఉన్న ఎక్కడెక్కడో వచ్చాం కదా ఇక్కడికి, అక్కడికి మమ్మల్ని తీసి మమ్మల్ని పరీక్షించమను.
లేకపోతే ఎందుకు రూమ్ లో రాణిస్తలేదు అక్కడికంటే ఏం చెప్తాం అమ్మా నువ్వు? మేము అక్కడికి పోవడానికి ప్రయత్నించాలి కదా. ఒక కొన్ని వాయిస్ రికార్డింగ్ నేను వినడం జరిగింది. సో నిజంగా ఆ నాగం పాము అప్పుడు ఆ గుడి వదిలిపెట్టుకుంటా అని చెప్పి కూడా గుడికి సంబంధించిన వ్యక్తులు కాదు. అతను ఏమన్నాడంటే కనుక కెమెరా ముందు పామే చూపించు, నేను గుడిని వదిలేస్తా. నేను చెప్పలేదు ఎక్కడే కానీ నేను పాముగా మారుతాను, ఈ జన్మలో పాముగా మారుతాను నేను ఎక్కడ చెప్పలేదు. అవును. అప్పుడు నువ్వు మారమంటే నేను ఎలా మారుతాను? ఇప్పుడు మంచిగా వచ్చింది కార్యం కోసం మాత్రమే, మా పని మేము చేసుకోవాలి. మీకు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటే మేము తీసిన తర్వాత మీరు నిజమని నమ్మచ్చు. మీరు అయితే ఫస్ట్ అతను ఏమన్నాడు, నేను అమ్మాయిని కలవలేదు, అమ్మాయితో నేను మాట్లాడలేదు. తర్వాత సెకండ్ ఏమన్నాడు, నేను అమ్మాయి వచ్చి చికెన్ తినింది జాగ్రత్తతో కలిసి అనింది. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను కలవనప్పుడు నేను చికెన్ తినే విషయం నీకు తెలుసు. ఒకవేళ తిన్నా అనుకుంటే, నేను నాన్ వెజ్ తిన్నాను, నేను తినలేదండి. ఒకటి నాకు ఎగ్స్ పడవు, చికెన్ పడదు, నేను ఓన్లీ పాలు తాగుతాను. అది కూడా నాకు ఎక్కువ నేను రైస్ కూడా తీసుకోను. నేను అప్పుడప్పుడు మాత్రం రైస్ తీసుకుంటాను. నాగమ్మ తల్లికి ఎగ్స్ పడితే కదా అమ్మవారికి ఎగ్స్ తినరండి. ఏదో మామూలు బాగుంది అంటాయి దైవత్వం వాళ్ళు ఎగ్స్ అంటే ఎగ్స్ లో కోడి ఉంటుంది కదా, కోడి పెడుతూ ఉంటారు. వాళ్ళ మూఢనమ్మకాల నుంచి పెడుతుంటారు, అనాది కాలం నుంచి వచ్చిన ఆచారం కదా అది. పాలు బస్తరు, గుడ్లు పెడతారు, సలివిడి పెడతారు, సద్దలు పెడతారు. ఇప్పుడు మేము ఏమనుకునేదంటే మీడియా ముందు, ప్రజల ముందు సమక్షంలో తీయాలి, తీసి అభిషేకాలు జరిపించి పునఃప్రతిష్ఠ జరిపి. ఒకవేళ మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ లేకపోతే మాకు ఏ శిక్ష విధించినా దానికి మేము సిద్ధమే. పక్కా అంటారు. పక్కా. అది టెంపుల్ కూలగొట్టేది ఏం లేదు. ఆలోచించే మాట్లాడుతున్నాం. 16 సంవత్సరాల నుంచి పోరాటం ఇది, ఒక్క రోజు కాదు. ధ్యానాలు చేసుకుంటూ మా పనులు మేము చేసుకుంటూ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా. ఇప్పుడు టెంపుల్ దగ్గర కాదు, టెంపుల్ ముందుంది. ముందున్న దాన్ని తీయడానికి ఎత్తు పర్మిషన్. టెంపుల్ కూడా కట్టాలి, టెంపుల్ కింద లేనే లేదు అది. అంటే మీకు ఎలా తెలుస్తుంటది అక్కడ ఆ ప్రదేశంలో? మేమే కదా పెట్టింది. మాకు గత జన్మ గుర్తొచ్చింది కాబట్టి చెప్పండి.